హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కార్ఖాన. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ. ఈ మూవీ ఒక రెవెంజ్ స్టోరీ అండ్ ఈ మూవీ అయితే నాకు ఓకే అనిపించింది. అండ్ ఈ మూవీ మీకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మీరైతే చూడొచ్చు. అండ్ ఈ మూవీలో బేసిక్గా స్టోరీ పాయింట్కి వెళ్తే ఇది ఒక రెవెంజ్ డ్రామా. అండ్ ఈ మూవీలో ఏంటంటే ముగ్గురు స్నేహితులు ఉంటారు. అండ్ వాళ్ళు ఒక స్నేహితుడు అందులో చచ్చిపోతాడు. అండ్ మిగతా ఇద్దరు ఎలా పగ తీర్చుకున్నారు అనేది స్టోరీ. అండ్ స్టోరీ అయితే ఓల్డ్దే, బట్ స్క్రీన్ ప్లే అయితే కొంచెం గ్రిప్పింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే సత్యదేవ్ యాక్టింగ్. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ చాలా బాగా చేశారు. అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ మామూలు జనరల్ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఈ మూవీలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నాకు ఫైట్స్ నచ్చాయి. ఎందుకంటే ఫైట్స్ కొంచెం డిఫరెంట్గా, కొత్తగా, న్యాచురల్గా ఉన్నాయి. అండ్ ఈ మూవీలో డైరెక్ట్ చేసిన గోపాలకృష్ణ అయితే డైరెక్షన్ అయితే ఓకే అనిపింది. అండ్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే కాల్బరియా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే ఒకటి ఓకే అనిపించింది. బట్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చాడు కాల్బరియా. అండ్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకోటి ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ విజువల్స్ అయితే కొన్ని దగ్గరలో చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీలో మిగతా యాక్టర్స్ గురించి వస్తే లక్ష్మణ్ ఈ ఫ్రంట్ రోల్లో నటించారు. అండ్ ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ కృష్ణ అనే ఇంకో కొత్త ఆయన నటించారు. ఆయన రోల్ కూడా బాగుంది. ఇంకా మెయిన్ చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే కూడా ఇందులో ఒక మంచి రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఆయన రోల్ కూడా ఆయనకి ఇచ్చినంత వరకు చాలా బాగానే చేశారు. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే కొత్త వాళ్ళు చేశారు. బట్ వాళ్ళ యాక్టింగ్ ఓకే అనిపించింది. మెయిన్ నాకు ఈ మూవీలో నచ్చింది ఏంటంటే సత్యదేవ్ పర్ఫార్మెన్స్ అండ్ వన్ మ్యాన్ షో. ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఫైటింగ్ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. మీరు ఎలాగో ఈ సమ్మర్ టైంలో వీకెండ్లో ఖాళీగానే ఉన్నారుగా అనుకుంటే ఈ మూవీని అయితే కంపల్సరీ చూడండి. అండ్ ఈ మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ our channel Katha Karkhana for more reviews.